హలో గైస్ ఇవాళ 10వ రోజు కావటంతో భవానీ మాతలందరూ ప్రత్యక్షమయ్యారండి. కామాక్షమ్మ గుడిలో నెల్లూరు వేదాయపాలెం వెంకటరెడ్డి నగర్లో ఉంటుంది ఈ గుడి, కామాక్షమ్మ గుడి. రేపు దసరా సందర్భంగా వీళ్ళు మాల వేసుకొని విజయవాడకి వెళ్తారండి. ఇక్కడ రూపం వచ్చి మహిషాసుర మందిని అనమాట. చాలా అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. దసరా నాడు అందరికీ తెలిసిన విషయమే, మహిషాసుని చంపుతుంది అమ్మవారు అనమాట. నవరాత్రులు నవ రూపాలు ఎత్తిన దేవత శాంతిస్తుందండి. శాంతించి మామూలు అవతారం ఎత్తుతుంది, దుర్గాదేవి అవతారం. 10వ రోజు కావటం వల్ల ఇవాళ రూపం అండి మహిషాసుర మందిని అనమాట. సూపర్గా ఉంది కదా, అలంకరణ మాత్రం సూపర్గా చేస్తున్నారు కామాక్షమ్మ గుడిలో. చూడండి ఎంత చక్కగా పూలతో డెకరేషన్ చేశారు అమ్మవారిని. మామూలుగా అమ్మవారు 9 రూపాయలు ఎత్తుతారండి, ఈసారి మాత్రం 10 రూపం ఎత్తుతుంది. ప్రతి సంవత్సరము 9 రూపాయలే అండి అమ్మవారు ఎత్తేది, ఈసారి మాత్రం 10 రూపం అనమాట. మహిషాసుర మందిని. ఎక్కడ చూసినా భవానీ మాతలు ప్రత్యక్షమవుతున్నారండి. ఎక్కడ ఎంతమంది రష్గా ఉందో ఇవాళ గుడి 10 రోజు కావటం వల్ల. ఎందుకంటే వీళ్ళు దేవుడి దర్శనానికి వచ్చేసారండి, అందరు విచ్చేసారు మా భవానీ మాతలు. వీళ్ళు రేపు దసరా సందర్భంగా విజయవాడ వెళ్తారు, అక్కడ ముడ్లు ఇప్పుతారన్నమాట. ఏ గుడి చూసినా చక్కగా దీపాలు పెడుతూ ఉన్నారండి. చూడండి, ఏ టైము అంటే ఉండదు. దసరా సందర్భంగా నవరాత్రులు ఏ టైంలో పెట్టుకోవచ్చు. చుట్టూరు చూస్తే దీపాలు పెట్టేసి ఉన్నారండి, చాలా చక్కగా అనిపిస్తుంది. దీపాలు వెలిగిస్తే మనము ఏది కోరిక కోరుతామో ఆ కోరిక తీరుతుందండి. కాబట్టి మీరు కూడా దీపాలు వెలిగిస్తూ ఉండండి గుడిలో. అంతేనండి, ఈ వ్లాగ్ ఎంత ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.